సర్దార్ నా తమ్ముడి లాంటి వాడు చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఆడ చివరి చూప కూడా చూడకుండా దుష్ట రాజకీయాలు మాగంటి గోపీనాథ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు సర్దార్కు నాకు విడలియందని బంధం. అయితే నా తమ్ముడు చివరి చూప చూడకుండా కుట్ర రాజకీయాలు శవ రాజకీయాలు చేయటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అతని చివరి చూపుగా చూసుకుందామని నేను పూర్తి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్న పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు సార్, మీరు కొద్దిగా దూరంగానే ఉండండి, ఇక్కడ అంతా కూడా అన్సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసినాయి, వాళ్ళు ఏదో ప్రయత్నం చేసిపోతుందని చెప్పి అట్లు నా ఇంట్లో నా భార్య మీద కూడా కేసు పెట్టడం, అదేవిధంగా నా ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, బిక్కుబిక్కున చూడటం, బోరబండ అంతా కూడా ఆ బోరబండ వాసులు 10 మంది ఉంటే 90 మంది కూడా రౌడీ షీటర్ల నుంచి అక్కడ ఉన్న ఫైనాన్సర్ల నుంచి ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ ప్రవేశపరించి అక్కడ మాపును బిల్డప్ చేసి నా మీద దాడి చేసే ప్రయత్నం చేయడం. ఇది ఏమో దాడిగా సిద్ధంగా ఉన్నా కానీ చివరిగా నా తమ్ముడు సర్దార్ యొక్క చివరి చూపు చూద్దాన్ని కూడా నన్ను చివరి చూపు చూడనీయకుండా చేయడం జరిగిన బాధాకరం ఉంది. అయితే ప్రమాదపు శాతం పోలీస్ శాఖ దాని మీద విచారిస్తుందండి. నీ తప్పు చేస్తే తప్పకుండా నా మీద చర్య తీసుకుంటుంది. అయితే వారం రోజుల నుంచి అటు నేను పారిపోయానని, అదే నేను అక్కడ కనబడతలేదని నన్ను పోలీసులు గాలిస్తున్నారని ఇంత అసత్య ప్రచారం మాగంటి గోపీనాథ్ చేయటం అన్సోషల్ లాంగ్వేజ్ చూడండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక ఎమ్మెల్యే నా ప్రాణానికి క్లియర్గా గతంలో కూడా పోలీస్ శాఖకు 2025లో మొన్న 2025లో క్లియర్గా 25 ఇచ్చాను, 21 కూడా ఇచ్చాను, నా ప్రాణహాని ఉందని. ఇంకోటి ఆ రోజు సర్దార్ చనిపోయినప్పుడు ప్రైవేట్ కాల్స్ నుంచి డైరెక్ట్గా నా మీద ప్రైవేట్ కాల్స్లో ఫోన్ చేసి బెదిరియటం జరిగింది ప్రైవేట్ నంబర్స్ నుంచి. క్లియర్గా నిన్న నాంపల్లి దర్గాలో ఉరుస్తుంటే ఆ ఉరుసుకి నేను పోతే నేను మా కుటుంబ సభ్యులు క్లియర్గా సోషల్ మీడియాలో క్లియర్గా పోస్టులు పెట్టుకుంటూ మాగంటి గోపీనాథ్ అనుచరుడు బాబా గోపీనాథ్ అనుచరులు నేను నాంపల్లి దర్గాలో ఉన్నారు, వెంటనే దాడి చేయండి, పట్టుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వాళ్ళు. అంటే గోపీనాథ్ గారిని ఇక్కడ సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీరు ఒక ఎమ్మెల్యే స్థానిక ఒక పదవిలో ఉండి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ చెప్పరాని మాటలు మాట్లాడటం ఎంత బాధాకరమైన విషయం. నేను స్పందించకపోవడానికి కారణం క్లియర్గా నేను ఇక్కడే ఉన్నాను చెప్తా. నిన్న దర్గాకు పోయి నిన్న నాంపల్లి దర్గాలో ఉరుసులో నేను అక్కడ ఉండిపోతేనే అప్పుడే ఆడ పోమని దాడి చేయమని ఇగో చూడండి క్లియర్ కనబడుతుంది. ఇక క్లియర్గా పోలీస్ శాఖ మొత్తం తెలియస్తూనే ఉందా చూడండి. కార్ రెడ్ కలర్ తాలో తిరుగుతుండో ఆయన పట్టుకోమని చెప్పటం, ఇది ఒక అడ్వకేట్ ఏమో నేను ప్రేరేపించటం. ఇంకోటి చూడండి, నాంపల్లి దర్గా యూసుఫేన్ ఉన్నాడు, దాడి చేయమని చెప్పటం. ఇక సోషల్ మీడియాలో ఇట్లా దాడి చేయమని చెప్తున్నప్పుడు అంటే ఇక నేను కనబడుతున్న పరిస్థితి ఏందండి, పూర్తిగా కూడా మాప్ బిల్డప్ చేసి హత్యా రాజకీయాలు చేసి ఒక్క నిమిషం ఒక ఎమ్మెల్యే పత్రం లేకే మాడితే అంటే రాళ్లతో దాడి చేయమని అన్పార్లమెంట్ మా అమ్మను దూషిస్తూ ఇదా ఒక స్థానిక ఎమ్మెల్యే మాట్లాడేసిన మాటలు? అరే కుట్ర రాజకీయ ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేయడానికి కోసం కంప్లైంట్ లెటర్స్ కూడా రెడీ చేశాను. పోలీస్ శాఖకు ఇద్దామని పోలీస్ శాఖకు నా మీద ఒక మాపు లెక్క బిడ్డపై హత్యా ప్రయత్నానికి మాగంటి గోపీనాథ్ అనుచరులు రౌడీ షీటర్లు మాపును బిల్డన్ చేసి ఆ మాపులో నన్ను హత్య చేద్దామని కుట్రబంటున్నారు. అందుకొని అక్కడ పోలేదు. అయితే పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్, మా డీసీపీ వెస్ట్ జోన్ గారికి, ఇంటెలిజెన్స్ ఐజీ గారికి, డీజీ గారికి, తెలంగాణ డీజీ గారికి వాళ్ళందరినీ కోరేదంటే బిక్కున మా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ ఎప్పుడు ఏ క్షణంలో ఏమవుతుందని భయభ్రాంతులకు గురవుతున్నాను. పూర్తిగా కూడా నన్ను హత్య చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇంతకుముందు ఒక సంవత్సరం నుంచి నాకు డైరెక్ట్గా సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి. సిగ్నల్ కంప్లైంట్ కాపీ ఇగోండి క్లియర్ చెప్తున్నా. వాళ్ళ భార్య ఎక్కడ ఆరోపణ చేయలే, వాళ్ళ తమ్ముడు చెప్పారు. బిల్డింగ్ అనేది క్లియర్గా జిహెచ్ఎంసీ రూల్ ప్రకారం చేసుకుంటూ పోయింది. ఏదో ఒక సృష్టించి అప్పుడు దాకా మీరు నీలిం హాస్పిటల్లో సీసీ కెమెరాలు చూస్తే అర్థమవుతుంది. అప్పుడు దాకా బాడీని తీసుకెళ్ళిపోదాం అనగానే ఈ రౌడీ షీటర్లంతా జమ అయి పోలీస్ కంప్లైంట్ కాపీ చేయడం. అయితే అప్పుడు దాకా బాడీ తీసుకోపోవడానికి సిద్ధమై వెంటనే ఈ రౌడీ షీటర్లు అన్సోషల్ ఎలిమెంట్ మాగంటి గోపీనాథ్ అక్కడ వాళ్ళ అంచెలను పంపించి దీన్ని బాబా వల్లనే చనిపోయాడు, దానివల్ల ఆత్మహత్య చేసుకోవడం క్రియేట్ చేయడం జరిగింది. క్లియర్గా పోలీస్ శాఖ దీని మీద పూర్తి నివేదిక పూర్తిగా సుదీర్ఘ ఇక్కడ విచారణ జరిపించి ఆ రోజు గోపీనాథ్ సర్దార్ చనిపోయిన సమయంలో
ఆ చనిపోయిన సమయం నుంచి చివరి వరకు గోపీనాథ్ ఏ రౌడీ షీటర్లకు ఫోన్ చేశాడు, ఏ అన్సోషల్ ఎలిమెంట్ ఫోన్ చేశాడు, ఒక క్రియేట్ చేయటంలో మాగంటి గోపీనాథ్ ఒక కీలక పాత్ర. చివరకు శివ రాజకీయాలు చేసే ఒకే టీఆర్ఎస్ శివ రాజకీయాలు చేయటం వాళ్ళకు వెనుతో పెట్టిన విద్య. కానీ ఈరోజు చివరకు నా తమ్ముడు సర్దార్ చనిపోతే దాన్ని కూడా శివరాజకీయ బాధాకర విషయం. అయితే ఈరోజు రాష్ట్ర డీజీపీ, తెలంగాణ డీజీపీ గారికి, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐజీ గారికి, హైదరాబాద్ కమిషనర్ పోలీస్ గారికి, అదేవిధంగా డీసీపీ వెస్ట్ జోన్ గారికి, నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ముఖ్యంగా నన్ను హత్య చేసే ప్రయత్నం, కుట్రలు జరుగుతున్నాయి. దయచేసి నన్ను నా కుటుంబాన్ని రక్షించమని పోలీస్ శాఖను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.